బిహమా గోల్డ్ మనకి బిహమా గోల్డ్ మిక్సీ మోటార్, హై స్పీడ్ మోటార్ అనమాట, 1 HP మోటార్ అనమాట. లేటునా సో ఫ్రెండ్స్ మీరు సౌండ్ గమనించవచ్చు ఏ విధంగా వస్తుందన్న దాని గురించి, ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏదొక కనెక్షన్ ఏ విధంగా తిరుగుతుంది, స్పీడ్ మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాను. నేను ఎక్కడ చిప్ చేయకుండా ఎక్కడ చిప్ చేయకుండా వచ్చి మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది. ఒక్కడ చిప్ చేసిన కూడా మీకు అర్థం కాదు, మళ్ళీ ఏ కనెక్షన్ అన్నా ఎలా అడుగుతారు మళ్ళీ మీరు కామెంట్లో. సో అందుకని మీరు ఎక్కడ చిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో ఒక 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోకి 50 లైక్స్ అని టార్గెట్ ఇస్తాను, ఒక వీడియోకి 50 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక బిహమా గోల్డ్ కంటిన్యూస్గా 5-6 వీడియోల దాకా వచ్చాయన్నమాట. బిహమా గోల్డ్ కంపెనీ దాని మీద మోటార్స్ మీద వచ్చాయి అనుకోవచ్చు మీరు. ఏం లేదు, ఇక బిహమా గోల్డ్ అనేది మన ఓన్ బ్రాండ్ అనమాట. బిహమా గోల్డ్ మేము వేసుకునే షేట్ వాళ్ళు మాకు ఇచ్చారనమాట. బిహమా గోల్డ్ అనే కంపెనీ. ఇది వచ్చేసి మనకి బిహమా గోల్డ్ మిక్సీ మోటార్, హై స్పీడ్ మోటార్ అనమాట, 1 HP మోటార్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. 1 HP మోటార్ అనుకోవచ్చు. మోటార్లో చాలా క్వాలిటీలు ఉంటాయి. మాకైతే మేము 1 HP మోటరే అనుకుంటాము, ఎందుకంటే చాలా స్పీడ్ తిరుగుతుంది కాబట్టి ఇది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట మిక్సీ మోటార్. నేను ప్రీవియస్ వీడియోలో బిహమా గోల్డ్ కూలర్ మోటార్ గురించి ప్లస్ బిహమా గోల్డ్ వాటర్ పంప్ గురించి చాలా వీడియోలు చేశాను అనమాట. నేను బిహమా గోల్డ్కి సంబంధించిన దాంట్లోనే చాలా వీడియోలు చేశాను. అదాంట్లో ఇది ఒక వీడియో అనమాట. అలాగే బిహమా గోల్డ్ మిక్సర్ మోటార్, మీరు బిహమా గోల్డ్ ఎక్కడ సెర్చ్ చేసినా రాదనమాట. బిహమా గోల్డ్ మిక్సీ మోటార్ కానీ లేదంటే కూలర్ మోటార్ కానీ యూట్యూబ్లో ఎక్కడ చేయరు. నేను ఒక్కనే వీడియో చేయబట్టి మీరు ఒకసారి మీరు యూట్యూబ్ సెర్చ్ చేసుకుని చూసుకోండి. బిహమా గోల్డ్ సంబంధించిన పేరు ఎత్తుకొచ్చింది నేను అనమాట, కంపెనీ ఎత్తుకొచ్చింది నేను అనమాట. అంటే వాడుతుంటారు కానీ చెప్పరు అనమాట. అట్లా ఆ విధంగా కొన్ని బ్రాంచెస్లు ఉంటాయి, కొన్ని బ్రాంచెస్ ఉండవు. ఓన్ ఫ్యాక్టరీని చేస్తారనమాట. మేము వేసుకున్న సర్కోటు చేటోళ్ళు మాకు అట్లా అనమాట. సో ఇదాని అన్బాక్సింగ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏదొక కనెక్షన్ ఏ విధంగా తిరుగుతుంది, స్పీడ్ మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాను. నేను ఎక్కడ చిప్ చేయకుండా ఎక్కడ చిప్ చేయకుండా వచ్చి మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది. ఒక్కడ చిప్ చేసిన కూడా మీకు అర్థం కాదు, మళ్ళీ ఏ కనెక్షన్ అన్నా ఎలా అడుగుతారు మళ్ళీ మీరు కామెంట్లో. సో అందుకని మీరు ఎక్కడ చిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో ఒక 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోకి 50 లైక్స్ అని టార్గెట్ ఇస్తాను, ఒక వీడియోకి 50 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. ఒక 50 లైక్స్ కంప్లీట్ చేసేయండి. సో అలాగే మళ్ళీ లేట్ చేయకుండా ఈ యొక్క అన్బాక్సింగ్ చూసేద్దామా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం బాక్స్ చూసుకున్నట్లయితే బిహమా గోల్డ్ మోటార్స్ అని ఉంది. ఇక్కడ కంప్లీట్ హెవీ డ్యూటీ మోటార్, మళ్ళా సర్ప్రైజ్ క్వాలిటీ ఏంటి ఉన్నాయి. మీరు చదువుకోవచ్చు నీట్గా, ఒక టైం స్పెండ్ చేసి చదువుకోండి. 100% కాపర్, 100% కాపర్, బ్రాండ్ క్వాలిటీ, బిహమా గోల్డ్, ఇంకోటి మేడ్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో తయారు చేశారనమాట. నేను చెప్పాను అది మీకు, ఇండియాలో తయారు చేశారనమాట. ఇదేనండి, మీరు చూసుకోవచ్చు. మీరు బాక్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదాని స్పెసిఫికేషన్స్ మొత్తం ఈ పక్క ఉంటుంది చూసుకోండి. ఇదాని డేటా కానీ మిగతా ఏంటి ఉంటాయి అనమాట, కెపాసిటీ కానీ అవల్ల. సో అవన్నీ దాంట్లో ఉంటాయి అనమాట. మీరు ఈ దాంట్లో చూసుకొని మీరు ఈ యొక్క వైండింగ్, ఒకవేళ వైండింగ్ అయిన కాలానికి వైండింగ్ కట్టుకోవచ్చు. బిహమా గోల్డ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇలా ప్యాకింగ్ చేసిందే, స్టిక్కర్ వేసారు, నేను ఓపెన్ చేశాను ఇందాక. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. బాగా ఫుల్ కవర్తో బాగా వేసి ఇచ్చారనమాట. ఇది అట్టపెట్టి లాగేసి పెట్టేసేయండి, అట్ట పెడితే మనకి పని లేదు. సో ఫ్రెండ్స్ ఒక మోటార్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. కవర్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఈ దాంట్లో మెయిన్ అది మన 1 స్పీడ్, 2nd స్పీడ్ అది అవల్ల చెప్తాను మీకు ఈ వీడియోలో. క్లిప్పుల నెట్ వల్ల స్పీడ్లు అనమాట, 1 2 3 4 అట్లా స్పీడ్లు అన్నట్టు. ఇది వచ్చేసి మనకి మెయిన్ వేరు, బ్లాక్ కలర్. క్లిప్పులు లేనిది ఈ యొక్క మెయిన్ వేరు, అంటే కామన్ వేర్ అనమాట. క్లిప్పులు లేనిది ఈ క్లిప్పుల నెలలో 1 2 3 అట్లా 0 కూడా ఉంటుంది నాకు తెలిసి. 0 కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 0, మళ్ళీ ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 3. సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ యొక్క వైండింగ్ కనెక్షన్ అనేది. మనకి ఇన్ని స్పీడ్లు అవసరం లే, ఈ యొక్క 3rd స్పీడ్ ఒకటి మీకు సెట్ చేసి చూపిస్తాను ఎలా తిరుగుతుంది అనేది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ యొక్క కార్బన్ బుస్సులు చూసుకోవచ్చు మీరు ఎలా ఉందనేది. బాగా ఆర్మిచ్చర్ కూడా బాగా చాలా స్పీడ్ తిరుగుతుంది అనమాట. హై స్పీడ్ మోటార్ ఇది. నేను ఊళ్ళో కూడా చాలా మార్చాను అనమాట లైన్కి వెళ్ళినప్పుడు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొన్ని మోటార్లకి కొన్ని మిక్సీలకి కొన్ని విధంగా వస్తాయి అనమాట. నేను మన యూట్యూబ్ ఛానల్ కూడా చేశాను ఒక వీడియో.
ఆ వీడియో పక్కన ఫోటో వేస్తే చూడండి. ఆ వీడియోలో వచ్చేసి ఆర్మిచర్ చేంజ్ చేశాను అనమాట. ఆర్మిచర్ చేంజ్ ప్లస్ ఇంకోటి వచ్చేసి ఒక మిక్సీలో ఎలా కూర్చోబెట్టాలా, లోడ్ బ్యాటరీ ఎలా చేంజ్ చేయాలా అదే నా గురించి చేశాను అనమాట. 2 వీడియోలు 3 వీడియోలు దాకా చేశాను అనమాట ఒక మిక్సీ మోటార్ గురించి. అవి వచ్చేసి కొన్ని పెద్ద మోటార్లు, ఇది వచ్చేసి చిన్న మోటార్. ఇది చిన్న మోటార్ అయినా సరే ఆ పెద్ద మోటార్ కంటే చాలా హై స్పీడ్ తిరుగుతుంది అనమాట ఇది అనేది ఆ పెద్ద మోటార్ కంటే. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ ఒక కలెక్షన్ అనేది చూసేసాం మనము. ఒక కలెక్షన్ చూసుకోవడానికి చెక్ చేయడానికి మనకి ఒక మెయిన్ వేర్ కంపల్సరీ కావాలన్నమాట. అంటే సీరియస్ బోర్డు ఉన్నా పర్లేదు, మన దగ్గర సీరియస్ బోర్డు ఉంది, కాకపోతే మనకి ఒక వైర్ ఉంది అని చెప్పి ఈ వైర్ యూజ్ చేస్తాను అనమాట. వైర్లలో మనకి అర్థం అనమాట ఇది అనేది 3 వచ్చేసి లైన్ న్యూట్రల్ అర్థం, మనకి అర్థం అవసరం లేదు, న్యూట్రల్ లైన్ కావాలా. ఇది వచ్చేసి 3rd స్పీడ్ వచ్చేసి బ్లూ అనమాట. ఇక బ్లూకి మనం అటాచ్ చేసేసాం. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనం ఒక బ్లూ దానికి ఇచ్చేసాం ఒక వైర్ అనేది. ఇంకా మిగతా వచ్చేసి కామన్. మీకు వైర్ కలెక్షన్ తెలియకపోతే నేను ఒక వీడియో ఫుల్ చేసాను చూడండి, ఆ వీడియోలో చూడండి మీరు ఒకసారి. ఇది వచ్చేసి మనము ఈ యొక్క క్లీన్ చేసుకోవాలా. సారీ ఇది క్లీన్ చేయలేదు. ఇది అనేది మన ఎనామెల్ ఉంటుంది, ఎనామెల్. అది వచ్చేసి మనం ఒక కత్తెరతో కానీ ఒక అగ్గిపెడతో కానీ కాల్చుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మన ఎనామెల్ ఉంటుంది అనమాట, కొత్తది కాబట్టి మనకి ఎనామెల్ ఉంటుంది ఒక ఇచ్చిండ్రు. ఇది ఇదన్నీ క్లీన్ చేసుకోవాలి బాగా నీట్గా. ఎలా క్లీన్ చేసుకోవాలనుకో అప్పుడు మనకు కరెంట్ పాస్ వస్తుంది. అంటే స్టిక్కర్ మాత్రం ఉంటుంది ఎనామెల్, మీకు తెలిసి ఉంటుంది. మీకు చాలా వీడియోలో కూడా చెప్పాను మీకు. మరి ఎక్కువ చేయకండి, ఎక్కువ తెచ్చి ఇరిగిపోతుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి మెయిన్ వేర్లో వచ్చే బ్లూ కలర్ కానీ రెడ్ కానీ బ్లాక్ కానీ ఇచ్చేసుకోండి. అటెన్ ఇచ్చుకోవచ్చు, ఇటెన్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఏసీ కరెంట్ సప్లై కాబట్టి డీసీ అయితే మళ్ళీ ప్లస్ మైనస్ ఉండాలి. సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మోటార్ నుంచి వచ్చి ఒక కామన్ వైర్ వచ్చేసి మనం ఈ యొక్క మెయిన్ వైర్కి ఒకదానికి ఇచ్చేసినాము. అలాగే మోటార్ నుంచి వచ్చి హై స్పీడ్ వైర్ 3rd స్పీడ్ వైర్ వచ్చేసి మనకు మెయిన్ వైర్లు వచ్చి ఒక వైర్కి ఇచ్చేసాము. ఇంకా ఫైనల్గా మనం కరెంట్ పెట్టి చెక్ చేసేది ఇంకా ఏం లేదు. ఒక ప్లగ్ తీసుకుపోయి కరెంట్ పెట్టి చెక్ చేయడం అంతేం లేదు. సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త పెట్టేసేయండి. ఏ మాత్రం అర్థమైనా కూడా మళ్ళీ మనకి ఇబ్బంది, స్పార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట అర్థయి. సో ఫ్రెండ్స్ మీరు సౌండ్ అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా వస్తుందనే దాని గురించి. పెట్టేసా నేను చెక్ చేయడం ఇంకా లేటున్నా. సో ఫ్రెండ్స్ మీరు సౌండ్ గమనించవచ్చు ఏ విధంగా వస్తుందనే దాని గురించి. చాలా హై స్పీడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత స్పీడ్ తిరుగుతుందో. ఈ యొక్క మోటార్ అనేది హై స్పీడ్ మోటార్ అన్నమాట. నేను చెప్పాను కదా ముందే మీకు హై స్పీడ్ మోటార్ అని. ఇది ఒక మోటార్ అనేది హై స్పీడ్ మోటార్ అనమాట. చాలా స్పీడ్ తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో వచ్చేసి ఇది ఒక బెహమా గోల్డ్ మిక్సింగ్ మోటార్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. కలెక్షన్ అనేది ఈ యొక్క వైరింగ్ కలెక్షన్, అలాగే స్పీడ్ కూడా. అండ్ అలాగే ఇది 1 HP మోటార్ అనమాట. చాలా స్పీడ్ తిరుగుతుంది అనమాట. చాలా హై స్పీడ్ మోటార్ అంటారు దాని పేరు. సో ఆ విధంగా అనమాట, స్మాల్ సైజ్ అనమాట. అన్ని దానికి కొన్ని నార్మల్ దానికి సెట్ అవుతాయి అనమాట, అటెం లేదు. అన్ని దానికి సెట్ అవుతుందని చెప్పలేగా, సెట్ అవుతుంది అటెం లేదు. సో ఫ్రెండ్స్ బెహమా గోల్డ్లో మీకు మిక్సింగ్ మోటరే కాదు, ఇంకా కూలర్ మోటరు, అలాగే కూలర్ వాటర్ పంపు, కూలర్ స్మాల్ మోటారు, ఇంకా చాలా తీసాను అనమాట. వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. అక్కడి నుంచి వెళ్ళి చూడండి మీరు లింక్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత. సో ఇది ఫ్రెండ్స్ ఒక మిక్సింగ్ మోటార్ ఒక అన్బాక్సింగ్ ప్లస్ ఒక కనెక్షన్ ఏ విధంగా తిరుగుతుందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలా, ఈ మిక్సింగ్ మోటార్ గురించి అయినా సరే, మిగతా రైస్ కుక్కర్లు అయినా సరే, టేబుల్ ఫ్యాన్లు అయినా సరే, మిగతా ఏదైనా సరే కింద కామెంట్ చేయండి ఎలక్ట్రిషియన్ గురించి ఏ వీడియో చేయాలో. దాన్ని బట్టి నేను మీకోసం వీడియో చేస్తాను అనమాట. ఈ యొక్క హై స్పీడ్ మోటార్ అనేది ఈ విధంగా తిరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద వీడియోలో సబ్స్క్రైబ్ ఉంటుంది, అలా క్లిక్ చేసి పక్కన గంట ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.